నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం నిన్నటి వరకు పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేసాం కదా. అయితే ఈరోజు బ్లౌజ్ సైజ్ ఆధారంగా, నడుం లూజ్ ఆధారంగా ఏ ఏ సైజు వాళ్ళకి, నడుం లూజు ఏ సైజు వాళ్ళకి ఎలా కొలతలు తీసుకోవాలి అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ 28, 29 అట్లా 24, 25 అట్లా నడుం లూజ్ ఉంటుంది కదా. అలా నడుం లూజ్ ఉన్న వాళ్ళకి, ఒక్కొక్క సైజు ఉన్న వాళ్ళకి ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలి, నెక్ లూజ్ ఎంత తీసుకోవాలి, టోటల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది ఒక చార్ట్ వేసి చూపిస్తుంది మా సిస్టర్ ఈరోజు అయితే క్లాస్ ఇదే అండి. నేనైతే ఇదే నేర్చుకున్నా ఈరోజు. అండ్ ఈ వీడియో కనుక మీకు చివరి వరకు చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషనే దొరుకుతుందండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే, మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉండుంటే ఇన్ఫర్మేషన్. బ్లౌజ్ గీసి చూపిస్తాను. ఫస్ట్ నార్మల్గా మనం ఏం చేస్తాం, బ్లౌజ్ హైట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఈ పేపర్ మొత్తం నేను బ్లౌజ్ హైట్గా తీసుకుంటున్నా. ఈ మొత్తం విడ్త్ కూడా నేను లూజ్గా తీసుకుంటున్నా. ఓకేనా, అంటే మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా సరే ఖర్చు కోసం పావించ్ అనేది తీసుకుంటాం కదా. ఇది వచ్చేసి ఖర్చు కోసం అనుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ హైట్. అంటే బ్లౌజ్ హైట్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఖర్చులతో సహా కలిపి ఇక్కడ నా దగ్గర 9.2 ఉంది. మీరు కొంచెం మెజర్మెంట్స్ అనేవి గుర్తుండడం కోసం ఇది పెద్దగా డ్రా చేసుకోండి, చిన్నగా అయినా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం టోటల్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ టోటల్ షోల్డర్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 3 ఇంచులకు తీసుకుంటున్నా. ఇది ఓన్లీ మీకు ఈ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూపించడానికి మాత్రమే. చూడండి, ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ వైపు పెట్టాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం 4 ఇంచులు తీసుకుంటున్నా. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం కూడా తీసుకుంటాం కాబట్టి ఇందులోనే మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్. అలాగే మనకి ఇక్కడ నెక్ డౌన్ అంటే మనం ఎంత తీసుకుంటాము అని చెప్పేసి మనం ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా తీసుకుంటాం కదా. ఇక్కడ నేను వచ్చేసి 6 ఇంచులకు తీసుకుంటున్నా. ఇలా మీరు ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు కరెక్ట్గా గుర్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను 2 నెక్కులు అనేది డ్రా చేశాను. ఒకవేళ నెక్ డీప్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది, డీప్గా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా వర్తిస్తుంది. ఓకేనా, ఇంకా వేరే నెక్ వీ షేప్ కావాలి అనుకుంటే ఇక్కడే వీ షేప్గా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజుని బట్టే ఉంటుంది. మనకి ఏదైనా సరే ఇక్కడ నడుము లూజ్ ఏంటి, ఇక్కడ ఎంత ఉంది అని చెప్పేసి దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నడుము లూజు కింది పార్ట్. ఓకేనా, ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఉంటుంది మనకు బ్లౌజ్ మొత్తం కూడా. అయితే ఇక్కడ చూడండి, బ్లౌజ్ సైజు మనం చిన్న సైజ్ అంటే మనకు 22, 23 కూడా ఉంటుందండి. కానీ ఈ 22, 23 అనేది చాలా తక్కువ వస్తుంది. కానీ నేను ఇక్కడ చూడండి, నేను 22 to 23 ఈ మధ్యలో ఉన్న బ్లౌజెస్కి టోటల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇందులో టోటల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులు తీసుకొని నెక్ కోసం 1.5 ఇంచు అంటే 1.5. ఓకేనా, ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 5 ఇంచులే తీసుకోవాలి. ఎంత, 22 నుంచి 23 వరకు, 22 నుంచి 23 మధ్యలో నడుము ఉన్న వాళ్ళకి ఈ టోటల్ షోల్డర్ వచ్చేసి 4.5, నెక్ విడ్త్ వచ్చేసి అంటే ఇది
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నెక్ విడ్త్ వచ్చేసి. నెక్ విడ్త్ వచ్చేసి 1.5. అది ఎవరికి 22 నుంచి 23 మధ్యలో ఉన్న వాళ్ళకి, 23 వరకు ఉన్న వాళ్ళకి నెక్ విడ్త్ వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ అనేది ఇప్పుడు కస్టమర్ సైజ్ బ్లౌజ్ని బట్టి, మామూలుగా కస్టమర్కి 14 ఇంచెస్ ఉందనుకోండి, 10 ఇంచెస్ నెక్ తీసుకోవాలి డౌన్. ఓకేనా? అలాగే ఇప్పుడు 24, ఇప్పుడు బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్ అయితే, బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్ అయితే 10 ఇంచెస్ నెక్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ డౌన్. ఓకేనా? ఒకవేళ ఫ్రంట్ నెక్ అనుకోండి, సపోజు ఇక్కడ వాళ్ళ హైట్, బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్ ఉంది అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అలా తీసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 24 సైజు. ఇప్పుడు 24 సైజు వచ్చింది అనుకోండి, టోటల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు. నెక్ డౌన్ వచ్చేసి మనకు 14.5 ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 14 ఇంచెసే ఉంటే నెక్ డౌన్ కూడా 10 ఇంచెసే తీసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా 6.5 తీసుకోండి. ఇప్పుడు 24 వచ్చేసింది. ఈ 24, 25కి సేమ్ ఉంటుంది, 24 to 25. అలాగే 26 to 27, 28, 26 నుంచి 28 వరకు కూడా సేమ్ ఉంటుందండి. 5 టోటల్ షోల్డర్ వచ్చేసి 5. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2, ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్. 26 నుంచి 28 లోపు వచ్చింది అంటే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇది నా మెథడ్ ప్రకారం నేనైతే ఇదే విధంగా కట్ చేస్తానండి. కాకపోతే కొంతమంది వాళ్ళ ఆర్మ్ చేంజెస్ బట్టి ఉంటాయి. కాకపోతే ఈ మెజర్మెంట్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నెక్ డౌన్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ హైట్ని బట్టి, బ్లౌజ్ 14 ఇంచెస్ ఉంటే మనం 10 ఇంచెస్ తీసుకుంటాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5. ఇప్పుడు 28 తర్వాత 29, 30 అలా ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు 30 నుంచి 32 వరకు, ఈ 30 నుంచి 32 వరకు కూడా టోటల్ షోల్డర్ ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఏంటంటే కొంచెం బ్రాడ్ నెక్ వేసుకుంటారు అనుకోండి, ఎట్లాగూ 30 నుంచి 32 వరకు అంటే బ్రాడ్ నెక్ వేసుకుంటారు కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళకు 5.5. ఓకేనా? 5.5 తీసుకోండి. అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి. ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి నెక్ దగ్గర వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఇక్కడ షోల్డర్ వచ్చేసి కామన్గా 3 ఇంచెస్ ఎవరికైనా ఉంటుంది. షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుంది, కానీ ఇక్కడ మన నెక్ విడ్త్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకేనా? ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 32 సైజ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 నుంచి 15 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ 10.5. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7. ఓకేనా? అలాగే ఇప్పుడు 32 తర్వాత అంటే 32 వరకు 33 కూడా ఇదే మెజర్మెంట్ వస్తుంది. 34 నుంచి వచ్చింది అనుకోండి, సపోజు 34 వచ్చింది అనుకోండి, 34 నుంచి 38 అట్లా వస్తాయి కదా. 34 to 36. ఈ 34 to 36 కూడా సేమ్ షోల్డర్, టోటల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6. అంటే ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి, 6.2. ఓకేనా? ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 10.5. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.2. ఎందుకంటే ఇది ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం డౌన్ అనేది చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ డౌన్ చేస్తేనే, అంటే ఇప్పుడు 34 to 36 అలా ఉందనుకోండి, ఫ్రంట్ నెక్ డౌన్ చేస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. లేదు అంటే మనకు పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పెంచుకోవాలి. ఓకేనా? 36 వచ్చింది. ఇప్పుడు 38 నుంచి 40 లోపు ఈ బ్లౌజ్ మనకు 40 వరకు ఉంటుందండి. నార్మల్గా 40 తర్వాత బ్లౌజెస్ అనేవి చాలా తక్కువ. ఒకవేళ 38 నుంచి 40 లోపు బ్లౌజెస్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి టోటల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. కంపల్సరీ టోటల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలి, కానీ ఇక్కడ షోల్డర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట వీళ్ళకు.
అంటే మనం ఇప్పుడు టోటల్ 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత వీళ్ళకు షోల్డర్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. అందుకని ఇప్పుడు 2.5 నుంచి 3 వరకు తీసుకోవచ్చు. అంటే కస్టమర్ ఏజ్‌ని బట్టి ఓకే. వాళ్ళు కొంచెం డీప్‌గా వేసుకుంటారు అంటే నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవచ్చు. లేదు డీప్‌గా వేసుకోరు అంటే 2.5కి. కానీ టోటల్ షోల్డర్ మాత్రం 6 ఇంచెస్ తీసుకోవాలి. వాళ్ళకు కొంచెం హై నెక్ వేసుకుంటారు అనుకుంటే కంపల్సరీ టోటల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 6.5. ఇక్కడ కూడా నెక్ డౌన్ వచ్చేసి వాళ్ళ హైట్ ఇప్పుడు 38 to 40 ఉంది అంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 to 16 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 11 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5. చెప్పు. ఇప్పుడు కొంతమంది నెక్ తక్కువ పెట్టుకొని కప్ ఎక్కువ పెట్టుకుంటారు కదా. నెక్ తక్కువ పెట్టుకొని కప్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకు ఇప్పుడు కస్టమర్ చాయిస్ని బట్టి అంటే వాళ్ళు చెప్తారు నెక్ నాకు ఇంతవరకు కావాలి అని చెప్పి. మామూలుగా ఓవరాల్గా బ్లౌజ్ అయితేనేమో ఇక్కడి వరకే ఈ మెజర్మెంట్స్ పెట్టి కుడితే ఎవరికైనా సెట్ అయిపోతాయి. డీప్ నెక్ వేసుకోరు కదా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు వేసుకోరు కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు కస్టమర్ ఏం చెప్తారు నెక్ డౌన్ నాకు పెద్దగా వద్దు అంటే వాళ్ళని అడిగి వాళ్ళకి ఎంతవరకు నెక్ డౌన్ అంటే కొంతమంది మరీ 6 ఇంచెసే పెట్టుకుంటారు నెక్ డౌన్. కొంతమంది 7 పెట్టుకుంటారు, కొంతమంది 8 పెట్టుకుంటారు, కొంతమంది 9 పెట్టుకుంటారు. ఇప్పుడు 15 ఇంచెస్ బ్లౌజ్ ఉన్నా కానీ వాళ్ళు 7 ఇంచెస్ బ్లౌజ్ నెక్కే కావాలంటారు. అట్లా 7 ఇంచెస్ ఒకవేళ పెద్ద సైజ్ వాళ్ళు సపోజు ఇది మంచి క్వశ్చన్ అండి. పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళు వచ్చిర్రు అంటే మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నెక్ తక్కువ పెట్టుకుంటారు. అంటే అలాంటి వాళ్ళకు టోటల్ షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. టోటల్ షోల్డర్ అనేది ఎక్కువ తీసుకొని మనం ఇక్కడ నెక్ విడ్త్ ఇప్పుడు ఈ నెక్ విడ్త్ చెప్పాను కదండి నేను. ఈ నెక్ విడ్త్ అనేది కొంచెం మనం ఎక్కువ తీసుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే టోటల్గా ఎట్లాగో హై నెక్ వస్తుంది కాబట్టి కొంచెం ఒక పావించు మనం తీసుకునే మెజర్మెంట్ కంటే ఒక పావించు ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళకి షోల్డర్ అనేది ఎక్కువ ఉంచాలన్నమాట. ఇక్కడ భుజం మీద షోల్డర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి బ్లౌజ్ ఫ్రీగా ఉంటుంది. లేదు అంటే అంత తక్కువ నెక్ తీసుకున్నప్పుడు మనం టోటల్ షోల్డర్ కూడా సేమ్ తీసుకున్నాము అంటే అప్పుడు వాళ్ళకి బ్లౌజ్ పట్టేసినట్టు అయిపోతుంది. నెక్ ఫ్రీగా ఉండదు కాబట్టి వాళ్ళకు టోటల్ షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు సపోజు ఒక 28 నుంచి 30 లోపు ఉందనుకోండి ఒక బ్లౌజు. అలా ఉంటే వాళ్ళకు పెద్ద సైజ్ బ్లౌజు నెక్ విడ్త్ వచ్చేసి అంటే నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెసే ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళకి ఎంత తీసుకున్నాం మనం 30 సైజ్ వాళ్ళకి టోటల్గా 5 ఇంచ్ అంటే 28 నుంచి 5 తీసుకున్నాం కదా. ఈ 5 కాకుండా ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. తీసుకొని నెక్ డౌన్ వచ్చేసి అంటే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటాం కదా కరెక్ట్గా. ఈ 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ టోటల్ షోల్డర్ అంటే షోల్డర్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా మనం కరెక్ట్గా సేమ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక షోల్డర్ ఉంటుంది కదా, ఆ ఒక షోల్డర్ వాళ్ళకి ఎక్కువ మిగిలిపోవాలన్నమాట కుట్టినప్పుడు. సపోజ్ ఇప్పుడు మనం బోట్ నెక్కి షోల్డర్ ఎక్కువ తీసుకొని నెక్ విడ్త్ ఎక్కువ తీసుకొని షోల్డర్ తక్కువ వదిలేస్తాం కదా, ఆ విధంగా వీళ్ళకి ఇక్కడ షోల్డర్ ఎక్కువ తీసుకొని నెక్ విడ్త్ అనేది తక్కువ తీసుకోవాలి. అట్లయితే బ్లౌజు కరెక్ట్గా ఉంటుంది. టోటల్ షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి వాళ్ళకు. ఆర్మ్ డౌన్ ఇట్లా అంతా సేమ్ ఉంటుంది. ఆర్మ్ డౌన్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఆర్మ్ డౌన్ సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ చూడు ఇక్కడ ఉంది కదా ఈ ఆర్మ్ డౌన్ ఇలాగే ఉంటుంది. కానీ ఆటోమేటిక్గా పెద్ద వయసు వాళ్ళు ఇలా వేసుకున్నారు అంటే వాళ్ళ హ్యాండ్స్ వచ్చేటప్పటికి చంక దగ్గర అంటే హ్యాండ్స్ సన్నగా ఉంటాయి. బాడీ దగ్గర చెస్ట్ దగ్గర లావుగా అంటే హెవీగా ఉన్న పెద్ద సైజు ఉన్న ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర ఏంటంటే తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది మనకు 1.5 తీసుకుంటున్నాం కదా, వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం పైకి ఒక పావించి పైకి యాడ్ చేస్తాం పెద్ద సైజ్ బ్లౌజ్లో వచ్చినప్పుడు. ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఇప్పుడు చూడు ఇక్కడ మనకు సైజ్ అనేది పెరుగుతుంది అంటే ఇక్కడ ఫ్రీ అవుతుంది అనమాట. మనం ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ మనకి ఇక్కడ తక్కువ ఉంటుంది. అదే మనం ఇక్కడ కట్ చేసినాము అంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఇక్కడ ఫ్రీ ఉంటుంది అనమాట. ఇది పెద్ద సైజ్ బ్లౌజులకు అంటే పెద్దవాళ్ళకి కుట్టేటప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఇలా కట్ చేయొద్దు. 1.5 పెట్టేది 1.35 పెడితే సరిపోతుంది. 1.35 పెడితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా వీడియో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. నేను తెలుసుకొని అయినా కానీ నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా బిగినర్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి తప్పకుండా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.